ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. ఈ డైలాగ్ చెప్పడం చాలా ఈజీ, కానీ దీని ఇంప్లిమెంట్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఒకడు మనల్ని నువ్వు పనికి రానుడివిరా అని తిడితే మనం పనికొచ్చేలాగా వాడికైతే నిరూపించాలి. ఒకటి నీకు సక్సెస్ చేత కదరా, నువ్వు విజయం సాధించలేవురా అంటే మనం విజయం సాధించే చూపించాలన్నమాట. సో వాడు నోరు ముపియాలన్నా, వాళ్ళు లేడి ముడిపియాలన్నా కానీ దాని వెనక చాలా కష్టం ఉంటుంది అనమాట. ప్రతిసారి ప్రూవ్ అవుతూనే ఉంది ప్రభాస్ అన్న జీవితంలో. ఉదాహరణకి ఆదిపూర్ సినిమా ఉంది, ఆ టైంలో ఎన్ని బీభత్సమైనటువంటి ట్రోల్ చూసాం మనం. మధ్యలో సలార్ అనేటటువంటి సినిమా వచ్చింది. అఫ్ కోర్స్ అది అందరికీ అంత బాగా నచ్చకపోవచ్చు, కానీ కొందరికైతే అది మరపురాని సినిమాకి అయితే మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే కల్కి సినిమా. ఇప్పుడు మనోళ్ళకి బయట నుండి శత్రువులు రావాల్సిన అవసరం లేదు, మనోళ్ళే శత్రువులు అనమాట. మనోడు ఒక మంచి సినిమా తీస్తుంటే, హాలీవుడ్ ని తలపించేలా సినిమా తీస్తుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, బాలీవుడ్ ని తలపించే సినిమా కాదు, హాలీవుడ్ ని తలపించే సినిమా. అరే ఏందిరా హాలీవుడ్ తో పోటీ పడదామన్నా, అదేంట్రా మార్వెల్ లాగా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అదేంట్రా అక్కడక్కడ డీసీ ఎలిమెంట్స్ కానొస్తున్నాయి అనేటటువంటి ప్రతి ఒక్క మాట హేటర్స్ మాట్లాడుతున్నటువంటి మాట. అవునా కదా? సో మనోడు హాలీవుడ్ లెవెల్లో సినిమా తీద్దామని చెప్పి చాలా కష్టపడి హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతోనే, మన దగ్గర ఉన్నటువంటి మహాభారతం పురాణాలతోనే ఒక మైథాలజీ ఫిలిం, ఒక నీట్ గా నిదానంగా తెరకెక్కించేటటువంటి ప్రయత్నం నాగశ్విన్ అయితే చేసిండు. సో దీన్ని పొగడకపోయినా పర్లా, మీరు లేపాలి, ఈ సినిమాకి మంచి రివ్యూ ఇవ్వాలి, సినిమా బ్లాక్ బస్టర్ అయితే నేను ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ఎంత టికెట్ అయినా కొనుక్కుంటాం అనేటటువంటిది లేపాల్సిన అవసరం లేదు. తిట్టకుండా ఉండకూడదు, కించపరచకుండా ఉండకూడదు. మనోని మనం ఎంతైనా సరే డిఫెండ్ చేసుకోవాలన్నమాట. మన తెలుగోడు ఈ లెవెల్ సినిమా తీస్తుండో, నెక్స్ట్ లెవెల్ సినిమా తీస్తున్నాం అని చెప్పి పొగడకపోయినా పర్లేదు, తిట్టకూడదు అనమాట. ఇంకా బార్బిల్ ఈ కుక్క గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువైపోద్ది అనమాట. హాలీవుడ్ దున్నేద్దాం, హాలీవుడ్ ఎంత అంటారు కానీ అలా అనుకునే వాళ్ళు హాలీవుడ్ మొత్తం ఎలా వాగిండంటే అలా వాగిండు, నోటికి ఏది వస్తే అది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పెన్ను తీసుకుంటాడు, ఒక పేపర్ తీసుకుంటాడు, అందులో ఏది పడితే అది రాసుకుంటాడు, ఏది పడితే ఒక తాగుతాడు. ఏందిరా అంటే నా ఒపీనియన్ అంటాడు. ఇదే ఒపీనియన్ మనోడు లాస్ట్ టైం కూటమి ఓడిపోద్ది అది ఇది అని చెప్పి తెలియజేసింది అనమాట. ఆ టైంలో తన్ని పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేశారు, పిచ్చి పిచ్చిగా తిట్టారు, తన ఫ్యామిలీ మీద కూడా అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు మళ్ళీ వీడియో ముందుకు వచ్చి సింపతి తొప్పింది అనమాట. మరి నీ ఒపీనియన్ నువ్వు తెలియజేసినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేసేటటువంటి హక్కు ఉంటుంది, స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది. సో ఆ స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ద్వారానే నిన్ను తిట్టారనమాట. అంటే నిన్ను తిడితే నువ్వు తీసుకోలేవు, కానీ నువ్వు మట్టికి వేరే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా అనేటటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు. మనోడు గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ట్రయల్లో చూసినప్పుడు మీరేదో మార్వెల్ అంటున్నారు, ఇంకేదేదో అంటున్నారు, అంత సీన్ లేదు, అంత సెన్ ఉన్నా నాకైతే కనపట్లేదు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడింది అనమాట. ఒక్కసారి ఫస్ట్ ట్రైలర్ కి సెకండ్ ట్రైలర్ కి కలర్ గ్రేడింగ్ చూడండి ఫ్రెండ్స్. జస్ట్ అమితాబ్ బచ్చన్ గారు మహాభారతంలో నిల్చున్నారు కదా, ఆ యొక్క కలర్ గ్రేడింగ్ చూడండి. మనకి తగ్గట్టు మన కలర్ గ్రేడింగ్ అయితే మనకు రిలీజ్ చేశారు. హాలీవుడ్ కి తగ్గట్టు హాలీవుడ్ రేంజ్ లో కలర్ గ్రేడింగ్ అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇగో ఈ ఒక్క సీన్ కాదు, హాలీవుడ్ లో ఉన్నటువంటి మార్వెల్, డీసీ, బొక్క, భోషానం, ఎవెంజర్స్ అన్ని ఒక ఎత్తు, ఈ ఒక్క షాట్ ఒక ఎత్తు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. వాళ్ళు కూడా మన మహాభారతాల నుండి, మన పురాణాల నుండి ఇన్స్పైర్ అయ్యి, హనుమంతుడిని ఇన్స్పైర్ అయ్యి హల్కుని వేరే వాళ్ళని తయారు చేసి వాళ్ళు హిట్ కొడతంటే, మనోడు మనం భారతాల నుండి, మన పురాణాల నుండి ఇన్స్పైర్ అయ్యి ఒక సినిమా తీస్తుంటే మనకి బాగలేదు అని చెప్పడానికి నోరెట్టొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సినిమా రిలీజ్ అయింది, ఓకే, వాళ్ళు ఏదో ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయింది, బాగలేదు అనేటటువంటి తెలియజేస్తే లేదు. సినిమా రిలీజ్ కాకతలకే అది చేశారు, ఇది చేశారు, నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఆ గ్రాఫిక్స్ నచ్చలేదు, ఈ గ్రాఫిక్స్ నచ్చలేదు అనేటటువంటిది తెలియజేయడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లా. సో తనకైతే నిన్న చూసినటువంటి ట్రైలర్ తర్వాత రాడ్ దిగింది అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన తెలుగుతో కంపారిజన్ చేయడమో, బాలీవుడ్ వాళ్ళతో కంపారిజన్ చేయడమో జరగట్లేదు అనమాట. ప్రతి ఒక్కరు కూడా మార్వెల్ తో కంపారిజన్ చేయడం, డీసీతో కంపారిజన్ చేయడం, అవెంజర్స్ తో కంపారిజన్ చేయడం. అవెంజర్స్ వాళ్ళు తీసిందే ఒక రోజు 2 రోజులు కష్టం కాదు. ముందు స్పైడర్ మ్యాన్ తీశారు, ఆ తర్వాత ప్రతి సూపర్ హీరో ఒక కథని తీసి యాకొట్టుకొని లాస్ట్ కి అవెంజర్స్ అనేటటువంటి ప్రతి సూపర్ హీరోని కలిపారు. కానీ ఇందులో చూసుకున్నట్టయితే ప్రతి సూపర్ హీరోనే ముందుగానే మనకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కల్కిని చూపిస్తున్నారు, భైరవాన్ని చూపిస్తున్నారు, కమల్ హాసన్ గారిని 2 గెటప్లో చూపిస్తున్నారు. తన బాడీ తన నుండి అంతమైపోతుంది, తను కాపాడుకోవడానికి ఏదో చేయబోతున్నారు. సో తనకి 2 రోజులు కనపడతాయి అనమాట. దీపికా పదుకుని చూపిస్తున్నారు, ఇంకా వేరే క్యారెక్టర్ చూస్తున్నారు. వీటన్నిటికన్నా పవర్ఫుల్ అయినటువంటి క్యారెక్టర్ మన అశ్వత్థామ చూపిస్తున్నారు అనమాట. ఇప్పటిదాకా సినిమా మొత్తం మీద బుజ్జి చాలా పవర్ఫుల్ గా కనపడుతుంది, ఫాస్టెస్ట్ వెహికల్, వెయిట్ వెహికల్, చాలా బలంగా ఉంటుంది అని చెప్పి. కానీ ఆ వెహికల్ ని అశ్వత్థామ లేచి విసిరేస్తాను అంటే ఇంకా అర్థం చేసుకోండి, తన్నే రేంజ్ లో చూపించారు. ఒక కామన్ మ్యాన్ ఒక దేవుడు కొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అనేటటువంటి దాన్ని కూడా ఇందులో చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా ఇలాంటి సినిమా రాలేదు అంటే ఏదో అనుకున్నా కానీ ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఏ సినిమా రాలేదు ఫ్రెండ్స్. ఒక దేవుడు దయ్యం కొట్టుకోవడం చూసాం, ఒక దేవుడు రాక్షసులు కొట్టుకోవడం చూసాం, కానీ ఒక నార్మల్ మ్యాన్ భైరవ ఎవరు, ఒక నార్మల్ పర్సన్ అనమాట. అప్పులు చేసేవాడు, వాళ్ళ దగ్గర చివాటు తినేటటువంటి భైరవ అశ్వత్థామకి ఎదురెళ్ళటం ఏంది. అశ్వత్థామ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు, ఒక్క గుద్దితే 20 మంది లేసి అవతల
బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద భైరవ ఫైట్ చెబుతున్నట్టు అసలు ఏం ప్లాన్ చేసావు? ఇదే ఒక అంటే కమల్ హాసన్ గారి గెటప్ అనమాట. అసలు కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఉండాలంటే ఆయనంతా సూపర్ హీరోగా చూపిస్తావనంటే సగం కాలిపోయిన శరీరంతో అయితే చూపించడం జరిగింది. ఒక స్కెలిటన్ లాగా తను కనపడుతున్నా అనమాట. అంటే తను చనిపోయిండు, కానీ తన బాడీని తను రక్షించుకోవడానికి తను చేసేటటువంటి ప్రయత్నం, ఆ బాడీని రక్షించుకునేటటువంటి ప్రయత్నంలో తను విలన్ గా మారిపోవటం, మళ్ళీ తన హీరోనే. అవెంజర్స్ లో థానోస్ అని చెప్పి మీరు అంటారేమో, థానోస్ కూడా ఒక ఎయిమ్ ఉంది, ఇందులో కమల్ హాసన్ గారికి కూడా ఒక ఎయిమ్ ఉంది. అదంతా కూడా మనం సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకోవాలన్నమాట. ఈ విధంగా వాగిన ప్రతి నోరుని మూపించారు, ఎత్తిన ప్రతి ఏళ్ళని ముడిపించారు. దీనికైతే సెల్యూట్ కొట్టవచ్చు అనమాట. ఇంకా ఫ్యూ డేస్, ఒక 6 days ఉంది. 6 days తర్వాత ఇంకా అందరికీ కూడా క్లారిటీగా అర్థమైపోద్ది. రాజమౌళికి చెప్పండి కొత్త డైరెక్టర్ వచ్చారని చెప్పి, హాలీవుడ్కి చెప్పండి తెలుగోడి సినిమా భూమి మీద ల్యాండ్ అయింది అనేటటువంటి మాటలు ఇంకొన్ని రోజుల్లో మనం మాట్లాడుకోకపోతే ఇక వేస్ట్. దీని గురించి ఎంత డిస్కషన్ చేసుకోండి. సో మీ కామెంట్ ఏంటి అనేటటువంటి కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్. నమస్కారం.